రోజు ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాము. చాలామందికి ఏంటంటే సిబిల్ స్కోర్ అంటే ఏంటిది? ఇది దేనికి యూజ్ అవుతుంది? ఏ విధంగా వాడాలి? చాలామందికి అయితే తెలియదు. బట్ నాకు కూడా ఈ మధ్య అయితే తెలిసిందనమాట. అంతకుముందు సిబిల్ స్కోర్ అంటే నాకు కూడా తెలియదనమాట. ఇది మెయిన్‌గా ఏంటంటే మీకు లోన్ అప్రూవల్ అవుతుందా? లేదా? అనేది ఈ సిబిల్ స్కోర్ పైన ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకుందాము. సిబిల్ స్కోరు ఎన్ని రకాలుగా ఉంటుంది? మీకు ఎంత సిబిల్ స్కోర్ ఉంటే మీకు ఎంత లోన్ వస్తుందో మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్‌కి లోన్ కోసం వెళ్లారనుకోండి. అక్కడ మీ సాలరీ కన్నా ముందుగా వారు చూసేది ఏమిటిదంటే, మీ యొక్క సిబిల్ స్కోర్ అయితే చూస్తారనమాట. అది ఒక నంబర్ అనమాట. సిబిల్ స్కోర్ అనేది ఒక నంబర్ అయితే ఉంటుంది. అది మీ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అనేది చూపిస్తుందనమాట. ఇక్కడ సిబిల్ స్కోర్ అంటే మెయిన్‌గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్‌గా మీ యొక్క లోన్ హిస్టరీ, ఈఎంఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ యూజింగ్ అన్నీ రికార్డ్ అయితే చేస్తుందనమాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా లోన్ తీసుకున్నారనుకోండి, మీరు లోన్ కరెక్ట్ పే చేస్తున్నారా లేదనేది ఇక్కడ సిబిల్ స్కోర్‌లో మనం తెలుసుకోవచ్చు. ఈఎంఐ ఏదైనా మీరు ఈఎంఐలో కార్ కానీ, బైక్ కానీ తీసుకుంటే దానికి సంబంధించి ఈఎంఐ పే చేస్తుర్రా లేదా అని కూడా తెలుసుకోవచ్చనమాట. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే అవన్నిటికి సంబంధించిన వివరాలు కూడా మనకు సిబిల్ స్కోర్‌లో చూపిస్తుందనమాట. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఆ డాటా ఆధారంగా మీకు 300 నుండి 900 వరకు ఒక స్కోర్ అయితే ఇస్తుందనమాట. ఇక్కడ ఈ 300 నుంచి 900 గల స్కోర్ గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ 750 పైగా ఉంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఎక్సలెంట్ అనమాట. అదేవిధంగా మీకు 650 నుంచి 750 వరకు ఉందనుకోండి యావరేజ్ అనమాట. వాడు ఒకవేళ మీకు లోన్ ఇవ్వాలంటే వాని ఇష్టంపై బ్యాంకు యొక్క అధికారి ఇష్టంపై ఆధారపడి అయితే ఉంటుంది. ఒకవేళ 600 కంటే తక్కువ ఉంటే మీకైతే ఇవ్వడనమాట. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ మీరు 750 పైగా ఉండే విధంగా మీరు మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 750 పైకి ఉండే విధంగా చూసుకోండి. బట్ ఇవి ఏ విధంగా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఇది ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారో మనం ఇక్కడ తెలుసుకుందాము. మీరు ఈఎంఐ అనేది టైంకి పే చేస్తున్నారా లేదా అని చూస్తారు. క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ చేస్తున్నారా లేదా అని కూడా చూస్తారనమాట. అదేవిధంగా ఎంత లోన్ తీసుకున్నారు, కరెక్ట్ కడుతున్నారా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ పైన ఈ లాస్ట్ పేమెంట్ ఎంతుంది, స్కోర్ డౌన్ ఎంతుంది అంతా కూడా చూస్తారనమాట. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేస్తే స్కోర్ అనేది పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక నెల కానీ లేదా 2 నెలలు కానీ మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది అక్కడ. మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు లో లో సిబిల్ స్కోర్ వల్ల ఏమవుతుంది అని. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో సిబిల్ స్కోర్ ఉందనుకోండి, మీరు ఒక బ్యాంక్‌కి వెళ్లారు లోన్ కోసం. అక్కడ మీ యొక్క లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు వాడిని రిక్వెస్ట్ చేసి మీరు లోన్ అడుక్కున్నారనుకోండి. బట్ ఒకవేళ మీకు లోన్ ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు కూడా అప్రూవల్ కూడా కాదనమాట. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎమర్జెన్సీలో మీకు మనీ అవసరం. బట్ అప్పుడు మనీ కూడా దొరికే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఇది ఒక నెంబర్ మాత్రమే. బట్ అది మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుందనమాట. ఆ ఫ్యూచర్ అంతా కూడా దాని కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు అయితే చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. సిబిల్ స్కోర్‌ను ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి, వాటి గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఈఎంఐ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఎప్పుడైనా కానీ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూ డేట్ లోపే మీరు పే చేయాలన్నమాట. ఎప్పుడు కూడా మిస్ కావద్దు. నెక్స్ట్‌ది ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటుంది కదా, 30-40 మాత్రమే, 40% మాత్రమే మీరు యూజ్ చేయండి. మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా, మొత్తం అంతా యూజ్ చేయకండి. అందులో మెయిన్‌గా 30-40 మాత్రమే మీరు యూజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే పనికిమాలిన లోన్స్ అయితే మీరు తీసుకోకండి. మీకు అవసరం ఉన్న కొంతమంది అవసరం లేకపోయినా లోన్ తీసుకుంటారనమాట. అవి అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఓల్డ్ క్రెడిట్ కార్డ్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ మెయింటైన్ చేశారనుకోండి, పేషెన్స్‌తో అంటే మీ యొక్క ఓపికతో చేశారనుకోండి, 6-12 నెలల్లోనే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ మెయిన్‌గా సిబిల్ స్కోర్ అంటే నెంబర్ కాదు. అది మీ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి మిర్రర్ లాంటిదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అదే చెక్ చేస్తారనమాట. ఒకప్పుడు పాత రోజులైతే పోయాయన్నమాట. ఇప్పుడు మాత్రం మీ సిబిల్ స్కోర్‌ని బట్టి మీకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.